హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. మేము బుధవారం మధ్యాహ్నం నుంచి వచ్చామండి. ఇంకా మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానమాట. నిన్నటి వీడియోలో మేము వెళ్ళిన దాకా అయితే షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అనేది కొంచెం క్లిప్స్ మా వారి ఫోన్లో ఉండిపోయాయి అన్నమాట. అందుకని ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతుందండి. ఇంకా అందుకని మీతో నిన్నటి వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఓ చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా బాగా జర్నీ చేసి వచ్చాం కదండి, అందుకే కొంచెం లేయడానికి ఎండబడిపోయిందనమాట. ముందు రోజు నేను రాగానే ఒక 2 ట్రిప్పులు అయితే వాషింగ్ మిషన్కి వేసేసి బట్టలన్నీ ఆరేసేసాను. అవే మీకు స్టార్టింగ్లో చూపించాను. ఇంకా మేమైతే ఇప్పుడు గుడికైతే వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే అక్కడ నుంచి త్రివేణి సంఘం నుంచి వాటర్ అయితే తీసుకొచ్చాం కదండి. ఆ వాటర్ అయితే శివాలయం వెళ్ళి మేమైతే అభిషేకం చేపించామన్నమాట. మనం అక్కడే దగ్గరలో ఉన్న కాశీకి అయితే వెళ్ళుంటే మనం అక్కడైనా అభిషేకం చేయించుకొని ఉండేవాళ్ళము. ఇంకా మేమైతే జనాలు రష్గా చెప్పేసి టైం వచ్చేసి 9 అయిందండి. ఇప్పుడే పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించామన్నమాట. ఇంకా అందుకని పెద్దగా వీడియో క్లిప్స్ కూడా ఏం తీయలేదు. మార్నింగ్ అయితే హడావిడి అయిపోయింది. మార్నింగ్ కొంచెం ఎండబడిపోయింది అనమాట. ఎంతైనా బయట నిద్ర చేస్తే అస్సలు నిద్ర పట్టదు. మన ఇంట్లో నిద్రపోతేనే అదొక తృప్తి కదా. ఇంకా మార్నింగ్ లేచేతలకి 7 అయిపోయింది. ఇంకా మళ్ళీ అభిషేకం చేయించాలి. పిల్లలు కూడా వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇంక వాళ్ళని కూడా తీసుకెళ్దాము అని చెప్పేసి ఇంకా హడావిడిగా ఇంట్లో దీపారాధన చేసేసి ఇల్లు అయితే నేను రాగానే తుడిచేసానండి. అందుకని మార్నింగ్ తుడవలేదన్నమాట. ఇంకా ఇంట్లో కూడా అంటే పిండి దీపారాజన అవంతా ఏం చేసుకోలేదు. మనం కొండ ఎక్కలేదు కదా, కొండకి అలా అయితే ఒక్క పొద్దు చెల్లించుకోవాలంట. మనం స్నానానికే కాబట్టి టెంకాయ కొట్టుకున్నాము. ఇంకా మనం తెచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, త్రివేణి సంఘంలో నీళ్ళు, అవైతే శివుడికి అభిషేకం చేపియాలి. మనం పుణ్యస్నానానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక గుడి దర్శనం అయితే చేసుకోవాలంట. ఇంకా మాకైతే అక్కడికి కాశీకి అయోధ్యకి కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ జనరల్ రష్ వల్ల వెళ్ళలేకపోయామండి. ఇంకా వచ్చేటప్పుడు కనకదుర్గం దగ్గరికైనా వెళ్దాం అనుకున్నాం, కానీ 2 డేస్ ట్రైన్లోనే ఉన్నాం కదా. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్ళడానికి వీలు పడలేదన్నమాట. ఇంకా అందుకని ఆ నీళ్ళు తీసుకుని శివాలయంకి అయితే వెళ్ళాము. దగ్గరలో కొడవలూరు శివాలయంకి అయితే వెళ్ళి అభిషేకం చేయించామండి. ఇంకా అభిషేకం చేసిన నీళ్ళు మళ్ళీ మనకి బాటిల్లో కొంచెం అయితే ఇచ్చారు. ఇంట్లో మొత్తం చల్లుకోమని చెప్పేసి ఇంక రాగానే పిల్లలకైతే టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చేసి పిల్లలకి పెట్టి పంపించేశాను. ఇంక ఈరోజు అయితే నేను వెళ్ళేటప్పుడు పికిల్స్ అయితే వచ్చాయి కదా, ఇంక అది మనకి యూట్యూబ్ నుంచి కాదు వచ్చింది. నేను వీడియో తీసి మీకు కూడా షేర్ చేశాను, కానీ నేను వాళ్ళకి వీడియో చేసి పెట్టలేదన్నమాట. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి మనం వీడియో పెట్టాలి. ఇంక ఈ రోజన్నా పెడదాము, పాపం వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పానన్నమాట, ఇలా మేము కుంభమేళాకి వెళ్ళున్నాము, వచ్చిన తర్వాత పెడతాను అని చెప్పేసి. ఇంక ఈ రోజన్నా ఆ వీడియో అయితే చేయాలి కాబట్టి నేను ఈ శారీ అయితే కట్టుకున్నాను. లేకపోతే నార్మల్గా సిల్క్ శారీయే కట్టేసుకుంటాను. ఇంకా వీడియోకి కూడా పనికి వస్తుంది కదా, ఇంక మళ్ళీ మళ్ళీ అక్కడ రెడీ అవుతాంలే అని చెప్పేసి ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ మధ్య అంతా వీడియోస్ పెట్టలేదు కదా, 4-5 డేస్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. మేము శుక్రవారం వెళ్ళాము, నిన్న వచ్చాము అనమాట. ఈ 4 రోజులు వీడియోస్ ఏం పెట్టలేదు. ఇంక ఈ రోజన్నా పెట్టాలన్నమాట. వీడియోస్ పెట్టాలంటే చాలా టైం పడుతుందండి ఎక్కడికైనా వెళ్తే, ఎందుకంటే వ్లాగ్స్ అయితే నా ఫోన్లోనే నేను తీసేసుకుంటాను. ఇంకా ఈ బయటికి వెళ్ళినవి అయితే ఎవరి ఫోన్ దొరికితే, అంటే మా వారి ఫోన్ దొరికితే మా వారి ఫోన్లో, నా ఫోన్ దొరికితే అలా క్లిప్స్ అయితే తీసి పెడతాను అనమాట. ఇంకా అవన్నీ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా అవన్నీ పెట్టిన తర్వాత ఈ వీడియో వస్తుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా కాశీకి కానీ అయోధ్యకి కానీ మేము వెళ్ళలేదండి. ఇంకా అందుకని ఇలాంటి పుణ్యస్నానాలు చేసినప్పుడు ఏదో ఒక గుడి దర్శనం అయితే మనం చేసుకోవాలంటే, ఇంకా వచ్చేటప్పుడు విజయవాడకి అయినా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ట్రైన్లోనే 2 డేస్ అలా ఉండిపోయాం కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి వచ్చేసామన్నమాట. వీడియోలో మీతో మాట్లాడినట్టు ముందు ఆ వీడియోస్ పెట్టి తర్వాత ఈ వీడియో పెడదాం అనుకున్నానండి. ఇంకా టైం అయితే కుదరలేదన్నమాట, అందుకే ముందైతే ఈ వీడియో పెట్టేస్తున్నాను.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము 12 అయిందనమాట. ఇంకా పిల్లలకైతే క్యారేజ్ పెట్టడానికి అన్నం అయితే వండేసానండి. కర్రీ అయితే ఏం చేయలేదు, మా వారు కూడా లేడనమాట. ఇంకా మా ముగ్గురికే కదా అని చెప్పేసి కర్రీ అయితే ఏం చేయలేదు. ఈ పిక్కిల్ వచ్చేసి మొన్న మనకి ప్రమోషన్ వచ్చింది కదా, ఆ పిక్కిల్ అండి, రొయ్యల పిక్కిల్ అనమాట. చూడండి రొయ్యలు. ఇంకా మా పిల్లలకి కూడా రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి. మీకు తెలుసు కదా, మేము సండే ఎక్కువ రొయ్యలే తెచ్చుకుంటాము. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ చేసి, వాళ్ళకైతే ప్రమోషన్ వీడియో ఇంకా చేయలేదండి. ఈవినింగ్ అలా చేద్దాము, మా వారైతే లేరనమాట. తను వచ్చిన తర్వాత చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కానీ కొంచెం అయితే ఓపెన్ చేసి పిల్లలకి క్యారేజ్ పెడదామని చెప్పేసి ఓపెన్ చేశానండి. చిన్న చిన్న రొయ్యలు అండి ఇవి, బాగా ఫ్రై చేస్తున్నారండి. మొన్న చికెన్ మేము వెళ్ళే రోజు చికెన్ చూపించాను కదా, అవి కూడా చాలా గట్టిగా, అంటే ఆయిల్లో బాగా ఫ్రై చేస్తున్నారనమాట. అంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా. నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి, సుబ్బమ్మ గారి రుచులు. నేనైతే ఇప్పుడు పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చి రావాలండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేసుకొని పిల్లలకైతే ఇచ్చి వస్తానన్నమాట. ఇంకా గుడికి వెళ్ళొచ్చేసిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇంకా మిగతా బట్టలు అవంతా చూసుకుంటున్నా అండి. ఇంకా అన్నం అయితే వండేస్తాను అనమాట. మా వారు కూడా లేరు, ఇంకా అందుకని పిల్లలకి నాకే కదా అని చెప్పేసి పికిల్స్ ఉంటే అవైతే వేసి పిల్లలకైతే క్యారేజ్ కూడా ఇచ్చొచ్చేసాను. నేను వెళ్ళి వచ్చేలోపు కొరియర్ అయితే వచ్చిందనమాట. ఇవి సోప్స్ అండి. మా చింటూ కొంచెం కలర్ బ్లాక్ అని మీకు కూడా తెలుసు కదా, అందుకని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తామన్నమాట. ఇదైతే ఏం ప్రమోషన్ వీడియో కాదండి, మేము మనీ పెట్టే తీసుకున్నాము. మీకు ఏదైనా నేను షేర్ చేసుకుంటాను. ప్రమోషన్ అని ఖచ్చితంగా చెప్తానండి. దాంట్లో ఏం దాచిపెట్టడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే నేను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అని చెప్పుకోవడానికి మనమేం భయపడాల్సిన అవసరం లేదనమాట. ఈ సోప్స్ అయితే మా వారు ఆర్డర్ పెట్టారండి. ఇంకా ఇవి వాడితే ఎలా ఉంటాయో, ఒకవేళ బెస్ట్ రిజల్ట్స్ వస్తే మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను అండి. టైం అయితే చూడండి 1:15 అలా అయిందనమాట. పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చి వచ్చేసానండి. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను కదా, మార్నింగ్ నుంచి. నిన్న వచ్చాము మేము, నిన్న మధ్యాహ్నమేమో వచ్చాము. వచ్చిన తర్వాత కొంతసేపు అయితే పడుకున్నానండి. ఇంకా 4 అలా వేసి 2 ట్రిప్పులు వేసాను. నైట్ పడుకునే లోపు 2 ట్రిప్పులు అయితే వేసేసి మొత్తం తీగల మీద ఇంట్లో అంతా ఆరేసేసాను అనమాట. ఎందుకంటే అవి ఎలాగో ఆరవు, మార్నింగ్కి 3/4 భాగం ఆరిపోతాయి అన్నమాట. తర్వాత కొంచెం ఎండలో వేయంగానే ఒక 10 గంటలకల్లా మొత్తం ఆరిపోతాయి కదా. ఈలోపు మళ్ళీ ఒక 2 ట్రిప్పులు వేసేస్తే సాయంత్రానికి ఎండిపోతాయి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మాకేమో మిద్ది మీద ఆరేయడానికి ఉండదు కదండి, తీగలే వేయాలి. రేకుల నీటికి అస్సలు ఆరవండి. ఇంకా మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. మార్నింగ్ అంటే నిన్న వేసినవన్నీ తీసేసాను అనమాట. మళ్ళీ మార్నింగ్ అయితే 2 ట్రిప్పులు ఏమో వేసాను, అవంతా ఆరేసేసాను. ఇంకొంచెం తీగలు ఖాళీగా ఉన్నాయి అని ఇంకొక ట్రిప్ అయితే ఇప్పుడు వేసేసాను. మొత్తం బ్యాగ్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా ఉతికే ఒక్కటి ఉన్నాయన్నమాట. అక్కడ నదిలో స్నానం చేశాను కదా, అవి కొంచెం ఇసుకగా ఉన్నాయి. అవి వాషింగ్ మిషన్లో వేస్తే వాషింగ్ మిషన్ పాడైపోద్ది అని చెప్పేసి అవి వరకు సపరేట్గా పెట్టేశాను. అవి ఇంకా చూసుకొని తీగలు ఖాళీగా ఉంటే ఈరోజైతే ఉతకాలి, లేకపోతే రేపైతే ఉతుకుతా అనమాట. ఇన్ని బట్టలు మేమైతే వాడలేదండి. మేము కాశీకి కానీ అయోధ్యకి కానీ వెళ్దాము అని చెప్పేసి కొన్ని ఎక్కువే పెట్టుకెళ్ళాము. కానీ రష్ వల్ల వెళ్ళలేకపోయాము. ఇంకా తడి బట్టలు ఉంటాయి కదా, అవి మేము ఆరేసుకోకుండా బ్యాగ్లోనే పెట్టేస్తామన్నమాట. అంటే ట్రావెల్ బ్యాగ్ కదా, మొత్తం ఒకదానికే పెట్టేసుకుంటే పిల్లలు ఉన్నారు కదా, లగేజ్ ఎక్కువ అయితే మళ్ళీ తీసుకెళ్ళలేము అని చెప్పేసి మొత్తం ఒక బ్యాగ్కే సర్దేశాము. అప్పటికే లగేజ్ ఎక్కువైపోయిందిలేండి. ఇంకా అక్కడ విశాల్ మార్ట్లో పిల్లోస్ కొన్నారనమాట. ఇంకా అదొక సంచి, వాటర్ బాటిల్స్, ఇంకా బిస్కెట్స్ అని అవంతా ఎక్కువ లగేజ్ అయిపోయింది. ఇంకా అన్ని తడి బట్టలు కూడా ఆ బ్యాగ్లో పెట్టేసేతలకి ఆ తడంతా మిగతా బట్టలకు కూడా అయిపోయింది. ఇంకా అందుకని అన్నీ కొంచెం స్మెల్ వస్తూ ఉండేవి. ఇంక సరే వాషింగ్ మిషన్లో వేసేసి మడత పెట్టేసి బీరువాలో పెట్టేద్దామని చెప్పేసి
ఇంకా అన్నీ అయితే ఉతుకుతూ ఉన్నాను. అన్నీ ఇప్పుడు తీసినవి అనమాట, బెడ్షీట్స్ అవన్నీ మడతేయాలి. అన్నీ ఒకటేసారి ఈవినింగ్ అయితే మడతేస్తానండి. ప్రయాణం అంటాం కానీ ప్రయాణం నెక్స్ట్ డే ఒక 2-3 రోజులు వీటితోనే సరిపోద్ది. ఉతుక్కోను, మడతేసుకోను. వెళ్ళే ముందు రోజేమో సర్దుకోను. ఇంక ఈరోజు అయితే మిషన్ కూడా ఎక్కలేదండి. చూస్తాను, టైం ఉంటే ఒక బ్లౌజ్ అయినా కట్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఇంకా అన్నం కూడా తినలేదు. ఇంకా అన్నం తినేసి ఖాళీ ఉంటే బ్లౌజ్ అయితే కట్ చేస్తాను అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే వీడియో అయితే 1కి అప్లోడ్ చేశాను అనమాట. అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చేస్తుంది కదా, అందుకని అప్లోడ్ చేశానండి. మా వారి ఫోన్లో అంతా పంపించుకొని అప్లోడ్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇంకా లైవ్ పెడదాం అనుకున్నాను ఈరోజు. ఇంక ఈ పని అంతా చేసేసరికి ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇంకా ఛార్జింగ్ పెట్టుకొని వీలుంటే మధ్యాహ్నం నుంచి ఒక అరగంట లైవ్ అయితే పెడదాము అనుకుంటున్నాను. రోజు లైవ్ పెడదామని నాకు ఉంటుందండి, ఎందుకంటే నా ఛానల్ కొంచెం కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కదా అని చెప్పేసి. కానీ కుదరట్లేదన్నమాట. కుదిరినంతలో ఇంట్లో పని, పిల్లలు, నా ఛానల్ కూడా ఎలాగోలా రన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేసానండి. ఇంకా మీతో మాట్లాడేసి ఇంకా బయట అయితే పనులు చేసుకుందాము అని చెప్పేసి ఇంకా మిషన్ కుట్టాలన్నమాట. అంటే బ్లౌజులు కూడా చాలా వరకు ఆగిపోయాయి కదా, ఇంక కట్ చేయాలంటే బయట అంతా దుమ్ము కదండి. ఇంకా రోజుకి 2-3 సార్లు అయినా ఈ గచ్చు చిమ్ముతూనే ఉంటాను నేను. ఏంటంటే కట్ చేసేటప్పుడు మళ్ళీ దుమ్ముగా ఉంటే కట్ చేయలేనమాట. అందుకని ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టాలి, కట్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా బయట అయితే చిమ్ముకుంటూ ఉంటాను. ఇంకా మొత్తం బట్టలన్నీ కొన్ని అయితే తీసేసాను, ఇంకొన్ని అయితే వాషింగ్ మిషన్లో కూడా వేస్తున్నాను. కొన్ని అయితే తీగల మీద ఉన్నాయన్నమాట. ఇంకా ఒక వారం రోజులు జర్నీ చేసి వచ్చాం కదా, టైర్డ్గానే అనిపిస్తుంది. కానీ ఇంకా పడుకుంటే బ్లౌజ్ ఆగిపోద్ది. కట్ చేసైనా పెట్టుకుంటే నెక్స్ట్ డేకైనా కుట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బయట మొత్తం చిమ్మేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మార్నింగ్ చిమ్మాను, అయినా చూడండి ఎంత చెత్త వచ్చిందో. నేనైతే పికిల్స్ ప్రమోషన్ వీడియో చేద్దామని చెప్పేసి ఈ శారీ అయితే కట్టుకున్నానండి. ఇంక మా వారైతే లేరనమాట వీడియో తీయడానికి. ఇంకా అలా సాయంత్రం అయిపోయింది, ఇంకా వీడియో కూడా తీయలేదండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకా పోస్ట్ చేయలేదు. మీకు ఆర్డర్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ నుంచి కదా, మరి యూట్యూబ్లో ఎందుకు పదే చెప్తున్నారు అంటే, దీంట్లో నుంచి అయినా కొంతమంది అయినా ఆర్డర్ చేసుకుంటే నా వల్ల వాళ్ళకి, ఇప్పుడు నాకు ఫ్రీగా పంపించినప్పుడు వాళ్ళకి కూడా ఏదో ఒక బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదండి. ఇంకా అందుకని నేను నాకున్న ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చెప్తే వాళ్ళకు కొంచెం నా వల్ల బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి ఇలా పదే చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఒకసారి పేజ్ని అయితే చూడండి. సుబ్బమ్మ గారి ఇంటి రుచులు అని ఉంటుంది. నేనైతే ఆల్రెడీ టేస్ట్ కూడా చేసేసాను కదా, చాలా బాగా అనిపించింది. కొంచెం ప్రైస్ కూడా తక్కువే అనిపించింది. నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. వాళ్ళు కేజీ అలానే కాదు, 1/2 కేజీ, 1/4 కేజీ అలా కూడా మనకి పంపిస్తున్నారనమాట. కొందరు ఏంటంటే 1 కేజీ ఆర్డర్ చేసుకోవాలి, దానికి తగ్గించి మేమైతే పంపము అని కూడా అంటారు. వీళ్ళు అలా కాదనమాట, మనకి ఎంత కావాలో అంత పంపిస్తారు. అలాగే పొడులు, మసాలాలు, కారపొడులు, స్వీట్స్, హాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వెజ్ పికిల్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేనైతే చిమ్మేసి ఇంకా అంట్లయితే మార్నింగ్ తోమాను కదండి, అవైతే బాల్ ఇస్తున్నాను అనమాట. ఏమంత అంట్లు లేవు, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదండి. ఇంకా మేము నిన్నే వచ్చాం కాబట్టి టిఫిన్కి కూడా ఇంట్లో ఏం లేదు. వెళ్ళేటప్పుడు దోసపిండి ఉంటే అమ్మ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఇంకా అందుకని బయట తెచ్చేసుకొని తిన్నామండి. ఆ తినిన ప్లేట్స్, గ్లాసులు అయితే చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కాఫీ తాగినవి అనమాట. ఏమున్నా ఏం లేకపోయినా ముందు కాఫీ అయితే ఖచ్చితంగా తాగాలి. నేనైతే ఈ వారం రోజులు అసలు కాఫీ, టీ ఏం తాగలేదండి. ఎందుకంటే బయట అస్సలు నాకు నచ్చదన్నమాట. ఇక్కడనే కాదు, అంటే కుంభమేళాలో అనే కాదు, ఎక్కడైనా మేము వెళ్ళినా కూడా నేను పెద్దగా తాగనమాట. మా వారైతే ఖచ్చితంగా తాగాలి, ఎందుకు తాకపోతే తనకైతే హెడేక్ వస్తుంది. నాకైతే ఏం అలా రాదండి. ఇంటి దగ్గర ఉంటే మనకు నచ్చినట్లు కొంచెం నేను లైట్గా తాగుతానమాట. మరి కాఫీ పొడి ఎక్కువ వేసుకొని తాగనండి, లైట్గా వేసుకొని తీయంగా తాగుతాను. ఇంకా అందుకని మనకు నచ్చినట్లు పెట్టుకోవాలి కాబట్టి బయట అలా అంతా దొరకదు కదా, అవి తాగినా నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాబట్టి ఇంక నేనైతే తాగను.
ఇంకా బ్లౌజ్ కూడా కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా చెప్పాను కదా, నదిలో స్నానం చేసిన బట్టలు ఉంటే ఇంకా అవి నానబెడదాంలే కొంచెంసేపు, సాయంత్రం ఉతికేద్దాము అని చెప్పేసి తీస్తే ఎంత ఇసుకో అండి. ఇది ఇసుకనాలో ఏమో కూడా తెలియదు. మీకు చూపించాను కదా దగ్గర నుంచి, అసలు ఇసుకలా లేదనమాట. చాలా మెత్తగా ఉంది. మన ముగ్గు పిండి ఎలా ఉంటుంది ముగ్గు వేస్తుంటే అలా ఉంది. కలర్ కూడా చూడండి ఎలా ఉందో. మామూలుగా మనం ఇక్కడ బీచ్లో అలా మునిగితే ఇసుక ఉంటుంది, అది మామూలు మన ఇసుకున్నట్లే ఉంటుంది. ఇది మరి అక్కడ మట్టి అలా ఉంటుందో ఏమో తెలియదు కానీ, అందుకే మీకు కూడా ఒకసారి చూస్తారని చెప్పేసి నేను చూపించానమాట. మొత్తం జోబీల నిండా ఆ మట్టి అయితే ఉండింది. ఇంకా నానబెట్టేసి ఇంకా బయట అయితే చిమ్మాను కదా, ఇంకా అందుకని నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేసేస్తున్నానండి. ఇంకా ముగ్గు అయితే వేసేసి నానబెట్టిన బట్టలు అయితే ఉతికేసి ఆరేసేసాను అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి తీసినవి అయితే మడతలు పెట్టాలి. ఇంకా అవి పక్కన పెట్టేసి ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఇంకా తులసి దళాలు అయితే కోస్తున్నానండి. ఎందుకంటే ఈ వ్లాగ్ నిన్నటి వ్లాగ్ కాబట్టి, నిన్న గురువారం కదా, ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి మళ్ళీ తులసి దళాలు కోయకూడదు. ఇంకా రేపు శనివారం కదా, శనివారం రోజు నేను తులసి మాల వేసుకొని పిండి దీపారాధన అయితే చేసుకుంటాను కదా. ఇంకా మళ్ళీ పొద్దుపోతే మళ్ళీ మా వారైతే తిడతాడనమాట. ఎందుకంటే 6 దాటిన తర్వాత పూలు కానీ ఆకులు కానీ ఏం తెంచకూడదంట. ఇంకా అందుకని అది గుర్తొచ్చి మైండ్లోకి ఇంక వెంటనే ఫ్రెష్ అప్ అయి వచ్చేసి కోసి పెట్టేసుకుందాము, తర్వాత ఎప్పుడైనా నైట్ అయినా కొంచెం లేట్గా కట్టుకుందాంలే అని చెప్పేసి కోస్తున్నానండి. ప్రతిసారి మా అమ్మవారింటి దగ్గర నుంచి తెచ్చుకుంటా అనమాట. అక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి, బాగా పెద్ద మాల అవుతుంది. ఇంకా మా అమ్మ వాళ్ళకి నిన్నే కొంచెం అంట అవి తీరిపోయిందనమాట. ఇంక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎందుకులే అని చెప్పేసి ఇవి ఉన్న దాంట్లోనే కొంచెం చిన్న మాల కట్టుకుందాము అని కోస్తున్నానండి. చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయన్నమాట, అవంతా కోసాను. చిన్న మాల అయితే అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 6 అయిందనమాట. ఇంక ఇప్పుడైతే నేను దీపారాధన కూడా చేసేసానండి. బయట మారేడు చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలన్నమాట. కరెంట్ లేదండి, ఇంకా అందుకని పెందలాన్నే చేసేసాను అనమాట. మామూలుగానే 6 కల్లా దీపం పెట్టేస్తాను, మరి ఎప్పుడన్నా పొద్దుపోతే తప్ప. సాయంత్రం అయితే 6 కల్లా దీపం అయితే పెట్టేస్తాను. 6-6:30 కల్లా పెట్టేస్తాను అనమాట. ఇంక ఈరోజు కరెంట్ లేదు కాబట్టి ఇంకా దేవుడు ఇంట్లో చీకటిగా ఉంది అని చెప్పేసి ఇంకొంచెం ముందుగానే పెట్టేశాను. ఇంకా తులసి దళాలు అయితే కోస్తున్నానండి. ఇంకా అవైతే మాల కట్టాలి. ఇంకా ఎందుకంటే శనివారం నేను పూజ చేసుకుంటాను కదా, అందుకని చెప్పేసి ఈరోజు కోసి పెట్టాను. రేపేమో ఫ్రైడే కదా, ఇంకా శనివారం మార్నింగ్ ఏమో మళ్ళీ మార్నింగ్ లేసి కోసి కట్టి మళ్ళీ పిండి దీపారాధన చేసేతలకే లేట్ అయిపోద్ది అనమాట. ఇంకా అందుకని ఇప్పుడు పిల్లలు వెళ్ళకముందే దీపారాధన చేసేసుకుంటున్నాను. అందుకని ముందు రోజే అన్నీ ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ లేవగానే దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను అనమాట. అందుకని తులసి దళాలు అయితే మళ్ళీ 6 దాటిన తర్వాత కోయకూడదు కదా అని చెప్పేసి కోసి పెట్టాను. మళ్ళీ అయినా కట్టుకోవచ్చులే అని చెప్పేసి ముందు దీపం అయితే పెట్టేస్తానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా వీడియో ఏం తీయలేదండి, ఇంకా ఏం చేయలేదన్నమాట. ఇంకా అన్నం టిఫిన్ ఏం చేయలేదండి. ఇంకా మధ్యాహ్నం తింటే అదే పిల్లలకి పెట్టేస్తాను. మా వారైతే వద్దు నాకు ఎప్పుడు అన్నారు. ఇంకా నేను కొంచెం పాలైతే తాగుదాంలే అని చెప్పేసి మధ్యాహ్నం అన్నం ఉంటే పెరిగేసి పిల్లలకైతే పెట్టేస్తానండి. ఎందుకు పెరిగేసి పెట్టాను అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వారం రోజులు ఊరగాయ ఎత్తుకెళ్ళాను అనమాట. అదే తిని కడుపులో నొప్పిగా అంటే గ్యాస్ ట్రబుల్ లాగా అంటూ ఉన్నారనమాట పిల్లలు. అందుకని చెప్పేసి పెరిగేసుకుని తినండి అని చెప్పి పెరిగేసి అయితే పెట్టేశాను. ఇంకా బయట అయితే చిమ్మేసి ముగ్గు వేసేసాను అనమాట. నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఇలా పద్మం ముగ్గు అయితే వేసానండి. పెద్ద పెద్ద ముగ్గులు వేసి మీకు చూపిస్తున్నాను కదా, ఇంకా ఇప్పుడైతే చిన్న ముగ్గు అయితే వేసాను అనమాట. ఫ్రైడే కదా, ఎక్కువ పద్మం ముగ్గే వేస్తానండి నేను ఫ్రైడే. ఎందుకో శుక్రవారం అంటే పద్మం ముగ్గు వేస్తేనే బాగుంటుంది, అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి చిన్నగా వేసి దానికి కొంచెం కలర్స్ వేసాను. చిన్న ముగ్గు అయినా మనం నిండుగా కలర్స్ వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
ఈరోజు వీడియో కూడా చాలా లెంగ్త్ అయిందండి, ఎందుకంటే నేను డే మొత్తం షూట్ చేశాను కాబట్టి ఈరోజు చాలా లెంగ్త్ అయింది వీడియో. ఇంకా దీన్ని ఎందుకు కట్ చేయడంలే, 2 భాగాలుగా పెట్టడం ఎందుకులే అని చెప్పేసి మీతో షేర్ చేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం బోరింగ్గా ఫీల్ అవ్వకుండా చూడండి నా డే వ్లాగ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. ముగ్గు వేసేసి, ముగ్గులో పసుపు కుంకుమ అన్నీ వేసేసి పూలు కూడా పెట్టేసానండి. ఇంకా అలాగే ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి కుంకుమలో అద్ది పెట్టేస్తాను అనమాట. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటానండి, ఇంకా అందుకే ఉన్నిస్తే ఉన్నిండ్లే, లేకపోతే లేదు. ఎందుకంటే కుక్కపిల్లలు ఉన్నాయన్నమాట. ఆ కుక్కపిల్లలు ఒక్కోసారి బాగా ఉండిస్తాయండి, ముగ్గు చెదిరిపోకుండా వేసిన ముగ్గు వేసినట్లే ఉంటుంది. ఒక్కోసారి ఏమో అవి బాగా తిరుగుతాయి కదా, పోతాయి అన్నమాట. ఇంకా మళ్ళీ ఎండబడిపోద్దేమో అని చెప్పేసి నైటే వేసేసాను. ఇంకా ముగ్గు అవంతా వేసేసి ఇంక ఇంట్లోకి వచ్చి ఇడ్లీ పిండి అయితే కలుపుదాము. మినపప్పు అయితే నానేసి పెట్టాను అనమాట. అదంతా మిక్సీకి వేసేసుకొని రవ్వ ముందే నానేసి పెట్టానండి. ఇంకా రవ్వలో వేసి మినపప్పు కలిపేద్దాంలో అని చెప్పేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నాను. అలాగే ఇంకా పాలు తాగాలి అని చెప్పేసి అన్నాను కదా, ఆ పాలు కూడా ఒక పక్క పెట్టేస్తాను అనమాట. సిమ్లో పెట్టేస్తాను. ఇవి కాగేలోపు నేను ఇడ్లీ పిండికైతే కలిపి పెట్టేస్తాను అనమాట. పెట్టేసిన తర్వాత అవి కాగేలోపు అంట్లు అయితే తోముతున్నానండి. రోజు ఇలానే ఉంటుంది, రోజు ఇలానే నేను పర్ఫెక్ట్గా పనిచేస్తాను అని అయితే నేను చెప్పనండి. ఒక్కో రోజు ఒక్కోలా చేస్తాను. ఒక్కో రోజు బయట ఎక్కువ పని ఉంటే ఇంట్లో ఎక్కడివి అక్కడే ఉంటాయన్నమాట. ఒక్కో రోజు చేస్తాను. మేమిద్దరమే ఉంటాం కాబట్టి నిదానంగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటానండి. ఖాళీగా అయితే అస్సలు ఉండనన్నమాట. ఏదో చెయ్యాలి, మనం ఏదో సాధించాలి, ముందుకు వెళ్ళాలి, మన లైఫ్ని ఇంకొంచెం బెటర్గా మార్చుకోవాలి అని చెప్పేసి నాకున్న టాలెంట్తోనే నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నిరంతరం ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఒక్కో రోజు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా అంట్లు తోముతానండి, నైట్ అంట్లు. ఎందుకంటే మార్నింగ్ లేవంగానే వాళ్ళకైతే క్యారేజ్ పెట్టేయాలి కాబట్టి ఆ అంట్లన్నీ వాళ్ళు వెళ్ళిన తర్వాత 10 గంటలకు కూడా తోమే రోజులు ఉంటాయి. ఎవరిష్టం వాళ్ళదనమాట, ఎవరు ఓపిక వాళ్ళది. ఓపిక ఉన్నవాళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. నేను కూడా చూస్తూ ఉంటాను. అందరూ ఒకలా అయితే ఎవ్వరు ఉండరండి. ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళే అస్సలు ఒకలా ఉండరనమాట. అలాంటిది మనం ఎన్నో కోట్లలో ఒక్కరం అనమాట. ఎవరి ఓపిక వాళ్ళది, ఎవరి పని వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. నాకు తెలిసింది ఏంటంటే, మనం ఇంట్లో ఎవ్వరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనం మన కాళ్ళ మీద మనకంటూ కొంచెం సంపాదించుకొని ఖాళీగా అయితే ఉండకూడదు అని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. అది ఇప్పుడు మనకి హ్యాపీగా ఉన్న ఫ్యూచర్లో పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకంటూ ఏదో ఒకటి మిగిల్చుకోవాలండి. ఇంకా చూసారు కదా, అంట్లన్నీ క్లీన్ చేసేసి ఇంకా పాలైతే కలుపుతున్నానండి. చక్కెర లేదనమాట ఇంట్లో. అప్పుడు నాకు బాగాలేనప్పుడు తెచ్చిన కలకండా ఉంటే అవే వాడుతున్నాం అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంకా అదే వాడుతున్నాము. అందుకే అన్నిసార్లు తిరగొట్టాల్సి వస్తుంది.
ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.